కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గంటావారితో వంట స్టార్ట్ చేద్దామా? ఈరోజు వంట ఏంటంటే చేపల పులుసు అనమాట. చింతకాయ పులుసుతో చేపల పులుసు అనమాట. పచ్చి చింతకాయలు. ఇప్పుడు పచ్చి చింతకాయలు ఏంటబ్బా అనుకుంటున్నారా? మాకు ఎప్పుడు దొరుకుతాయండి చింతకాయలు, అందుకే చింతకాయలు దొరకగానే చేపల్లో వేసి పులుసు అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే చాలా బాగుంది కదా, తినడానికి కూడా అద్దరిపోద్ది అనమాట. నేను వేడివేడి అన్నంలో చక్కగా ఈ కూర వేసుకుని తినేసాను. పులుసు వేసుకుంటే మరి పులుసు ఎంత బాగుంటుందోనండి. చేపల పులుసు పుల్ల పుల్లగా అద్దరిపోద్ది అనమాట. దీనికి నేను 1 కేజీన్నర చేప అయితే శుభ్రంగా కడిగేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇందులో కావలసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం పేస్టు, చేప ముక్క చూసారు కదా, ఈ సైజు నరుక్కుంటే కర్రీకి అయితే బాగుంటుంది. ఫ్రై కాదు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే నరుక్కోవాలన్నమాట. ఇందులో అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం. కొంచెం అల్లం పేస్ట్ కూడా అలా వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇందులో మనం తగినంత ఉప్పు, కొంచెం పసుపు, మనం తినగలిగే అంత కారం కూడా వేసుకోవాలి. మీకు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొంచెం పడుతుంది ఆయిల్. మనం ముక్కకు పట్టేంతవరకు చక్కగా కలుపుకోవాలి చేపకి. ఇది మా పెద్దల నాటి కూరలు అన్నమాట. ఇవి ఇలా తురపెట్టి వండేవారు, కూరని ఫ్రై చేసి ఎప్పుడు వండేవారు కాదు. ఇలా కలిపేసుకుని వండుకున్న కూర చాలా బాగుంటుంది మా గోదావరి స్టైల్లో. చూసారు కదా చింతకాయలు ఇవి. ఈ పచ్చి చింతకాయలు నేను ఇప్పుడు ఉడకబెట్టేస్తాను అనమాట. ఇందులో కొంచెం మనం ముక్క ములిగేంత వరకు పులుసుకి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళు వేసేసి నేను తగినన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. కూర పులుసు అయితే ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. చేపల పులుసుకి మనం ముందు చింతకాయలు అయితే ముక్కల కింద ఇచ్చేసి శుభ్రంగా కడిగేసుకొని మనం మీద ఉడకబెట్టేసుకోవాలి. 1 మినిట్ 2 మినిట్ తప్ప ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. జస్ట్ ఇలా వాటర్ పొంగిందంటే చింతకాయ ఉడికిపోయినట్టే. కూర చక్కగా ఉడుకుతుంది. ఈ లోపల మూత పెట్టి చింతకాయ అయితే చల్లారబెట్టేసాను నేను. ఇందులో మనం కొంచెం పచ్చి కారం అయితే వేసుకోవాలి. పచ్చడి కారం అండి, నేనైతే పచ్చడి కారం వేసాను. మీ దగ్గర ఏ కారం పచ్చి కారం ఉంటే వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. కలర్కి చాలా బాగుంటుంది చేపల కూరకి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. 2 కారాలు మన అదైతే ఇంట్లో పట్టిన కారం అనమాట. ఇదేమో పచ్చి కారం, అదేమో కూర కారము. చక్కగా 2 కలిపి వండుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపులుసు శుభ్రంగా కలిపేసుకొని ఇటువంటి క్యారెట్ తురుములు ఉంటాయి కదండి గిన్నెలు, ఇటువంటి గిన్నెలో వేసుకొని చింతపండు పులుసు వేసేసుకోవచ్చు. మన చింత తొక్కు అనేది కిందకు అస్సలు దిగదనమాట. నేను ఇప్పుడు ఇదే వాడతాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా ఒకసారి వాడి చూడండి. ఎంత తొక్కు కూడా మన కూరలోకి వెళ్దు. ఏ కూరలోకైనా చింతపులుసు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా చింతపులుసు అందులో ఉంటే చక్కగా పులుసు అంత ఇందులో వేసేసుకుని మనం చేపకు తగ్గట్టు చింతకాయలు తీసుకోవాలన్నమాట. మన అంచనా ప్రకారం తీసుకుని వేసేసుకోవాలి. పులుపు చూసుకుని వేసుకోవాలి. ఈ పులుసు ఉంది కాబట్టి నేను హైలో పెట్టి అయితే ఉడికించాను కూర. హైలో పెట్టి ఉడికిన చూసారు కదా, అలాగా కొంచెం మరిగిందనమాట పులుసు అయితే. అందులో కొంచెం మెంతులు అయితే వేసాను నేను. కొంచెం చేపల మసాలా అయితే కొంచెం వేసాను. ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చింతకాయల పులుసు కదా, టేస్ట్ మారిపోద్ది అనమాట. ఆ చింతకాయల పులుసుతో అలా తింటేనే బాగుంటుంది. మళ్ళీ తర్వాత 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఎగిరిపోయింది. ఇందులో నేను కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని గ్యాస్ అయితే కట్టేశాను. ఈ పులుసు అయితే ఇలా ఉండాలండి. ఈ పులుసు లేకపోతే మనకి అంత బాగోదు. చేపల పులుసు అంటే పులుసు ఉండవలసిందే, అంత బాగుంటుంది ఇది. దీన్ని మనం 1 గంట పక్కన పెట్టేసి తీసి చూసుకుంటే అబ్బా, చూసారు కదా, పచ్చడి కారం అయితే వేసాం కాబట్టి మనకి చూడటానికైతే లుక్ అదిరిపోతుంది అనమాట. సూపర్గా ఉంది కదా. ఇది తినడానికి కూడా అంతే అదిరిపోద్దండి. చక్కగా ముక్క తీసుకొని చక్కగా వేసుకుని అన్నంలో, మనకి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోద్ది అనమాట. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. చేపలు చింతకాయ పచ్చి చింతకాయ పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.